ఇదిగో చూడమ్మా, నేను జైల్లో ఉన్నానని మీ ఫ్రెండ్ దిగులు పెట్టుకుందంటమ్మా. తిండి తిప్పలు లేకుండా మంచన పడిందంట. నేను తొందరగా వెళ్ళకపోతే దాని ప్రాణానికి ప్రమాదం అంటమ్మా. ఇదేదో నాటకం ఆడుతున్నట్టుందే. గట్లనెవరు చెప్పిండ్రు? నేనే. నీకెవరు చెప్పిండ్రు? నీకెవరు చెప్పిండ్రు? నేను కాదు. ఏయ్, డ్రామాలు ఆడుతున్నారే? అయ్యో లేదమ్మా, నేను వెళ్ళకపోతే నిజంగానే అది మంచాన పడుతుంది. కాస్త నువ్వు హెల్ప్ చేస్తే మేము ముగ్గురం బయటికి వెళ్ళిపోతామమ్మా. మా మామను జైలుకు పంపించిండ్రు, నన్ను జైలు పాలు చేసిండ్రు. నేను మీకెందుకు హెల్ప్ చేయండి? అయ్యో, నువ్వు ఇలా అడుగుతావని నాకు తెలుసమ్మా. కాకపోతే నా కోసం కాకపోయినా నీ ఫ్రెండ్ కోసమైనా నువ్వు హెల్ప్ చేస్తావని అనుకున్నాను. కానీ కుదరదంటున్నావు. ఏం చేస్తావు? దానికి చావు రాసి పెట్టే ఉంటుందిలే. అమ్మో, సర్లే, నీకోసం కాకపోయినా దానికోసమన్నా చేస్తా. చెప్పు, నేనేం చేయాలి? థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ జయన్న. గదెట్లా చేస్తారు? చూడమ్మా శ్వేత, ఈ ఉప్మా తీసుకెళ్లి ఆ చెట్లల్లో పుట్లల్లో ఉన్న చీమలకు పెట్టు, పక్షులకి పురుగులకి పెట్టమ్మా. ఆ జైలర్ అడిగిందనుకో, అనసూయమ్మ ఆమె కోడళ్ళు చెప్పడం వల్లే ఈ పక్షులకి పురుగులకి దానం చేయడం నేర్చుకున్నాను అని చెప్పు. అప్పుడు మా సత్ప్రవర్తన గుర్తిస్తారు, మమ్మల్ని బయటికి పంపిస్తారు. గట్లనా? అర్థమైందిలే. గా ఉప్మా ప్లేట్లు అత్తయ్య గారు పట్టుక తీసుకెళ్ళి ఇప్పుడు చూడు మ్యాజిక్. అదేంటే, అదేం చేసిందే? మాకు కనపడితే కదా మీకు చూసి చెప్పడానికి. సుడిగాలి తిరిగినట్టు రౌండ్ గా అటు ఇటు తిరిగితే ఏం చేసిందో ఎలా చెప్తాం అత్తయ్య గారు? అయ్యే, ఆ శ్వేత అక్కడ కూర్చుని చీమలకు పెడుతున్నట్టుందే. అత్తయ్య గారు, మన ప్లాన్ వర్కౌట్ అయ్యింది. ఏంటి ఇక్కడ కూర్చున్నారు? మేము వాళ్ళలో కూర్చుంటే బాగోదని. ఏంటి వెటకారమా? ఈ వెటకారాల తర్వాత గాని ముందు అక్కడ చూడండి మేడం. చూశాను. అయితే ఏంటి? అయ్యో పాపం, తన ఉప్మాని చీమలకి పక్షులకి పురుగులకి పెడుతోందంటే సాటి జీవుల పట్ల ఎంత దయ ఉందో అర్థమవుతోంది. అలాంటి పాపను చూస్తే ఆ సత్ప్రవర్తన కూడా సత్ప్రవర్తన అంటే ఏంటో తెలుసుకో. షబ్బా, వంట పూర్తయిందా? ఎప్పుడో అయిపోయింది మేడం. పాప మా శ్వేత ఎంతో కష్టపడి ఒక్కతే ఈ వంటలన్నీ చేసింది మేడం. చంపుతా. సీసీ కెమెరాలో మొత్తం చూసేసానే. ఈ వంటలన్నీ చేసింది మీరే. మీరు చేసి దాని పేరు చెప్తారండి. ఏది ఒకసారి టేస్ట్ చూపించండి. పట్టండి. ఉఫ్ఫు ఉఫ్ఫు ఉఫ్ఫు. ఛీ! ఈ వంటలన్నీ పరమ చండాలంగా ఉన్నాయి. మళ్ళీ వండి రెడీ చేయండి. పదవే. దాన్ని బయటకు పంపించాలని ఎంతో కష్టపడి చేస్తే ఇలా అయిందంటే కొన్ని వెదవ మొహాలు ఎంత చెప్పినా వినరు. అందుకే ఇలా అయింది. అంటే నన్నే అన్నావా? నిన్నెందుకంటాను చెల్లి? అంటే అంటే నన్నంటున్నావా? ఊరుకోండి అత్తయ్య గారు. మిమ్మల్ని అన్నానంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోను.
అందుకే మిమ్మల్ని కాదు అంటున్నాను. సర్లే. అవును, ఇప్పుడు ఏం చేద్దామంటారే? ఆ, అత్తయ్య గారు, ఆ. నా దగ్గర పగిలిపోయే ఒక ప్లాన్ ఉంది. అదేంటంటే ఇదిగో ఈ కూరలో ఒక బల్లిని తీసుకొచ్చి పడేద్దాం. అప్పుడేమవుతుంది? ఆ కూర అంతా విషం అవుద్ది. ఈ విషయం శ్వేతకి తెలిసేలా చేద్దాం. దాంతో అది వచ్చి భోజనాలు తినే వాళ్ళందరినీ ఆపేస్తుంది. కూరలో పడ్డ బలిని తీసేస్తుంది. అప్పుడు ఇంతమంది ప్రాణాలు కాపాడినందుకు దాన్ని వదిలేస్తారు. ఎలా ఉంది అత్తయ్య గారు? ఆ బల్లి పడ్డ కూర తిన్నట్టుంది. ఏంటే? మరి లేకపోతే ఏంటక్క? అది సమయానికి వచ్చి చెప్పకపోతే అందరితో పాటు మనం కూడా చేస్తామక్క. అయ్యో, అది ఖచ్చితంగా చెప్తుంది, చెప్పి తీరుతుంది. ఓకేనే, ప్లాన్ రెడీ చేయండి. అమ్మ పెత్తి, బుర్ర తక్కువ దానివే అనుకున్నా, కానీ బానే ప్లాన్ చేసినావు. చెప్తా, మీ నోట్తోనే నిజం గక్కిస్తా. నువ్వు వెళ్ళి బల్లులు పట్టుకురా. చెప్తానే, ఆ పొట్టి దాని పని చెప్తా. అయ్యో, అత్తయ్య గారు, తీసుకొచ్చా. ఇందులో వేసేనా? చెప్పండి అత్తయ్య గారు. పడేశాను. దాంట్లో కూడా వేసేయ్. ఇందులో. అమ్మయ్యా. వెరీ గుడ్. ఇప్పుడు వెళ్ళి శ్వేతకు తెలిసేలా చెయ్యాలి. అత్తయ్య గారు, నేను వెళ్ళి చెప్తాను. సరే, నువ్వు వెళ్ళి చెప్పు. బల్లి బాగా ఉడుకుతుంది, లోపల పెడతాం పదా. పట్టు. ఇదిగో శ్వేత, కూరల్లో బల్లి పడిందంట, తింటే చచ్చిపోతారంట. ఎవరు నాకు చెప్పింది? అమ్మో, బల్లి పడితే చచ్చిపోతారంటారు కదా, అర్జెంటుగా వెళ్ళి చెప్పేయాలి. నేను వస్తున్నాను. అత్తగారు, పెట్టమంటారా? మేడం పెట్టమంటారా? చెప్తుంది కదా, బురందా పిల్లరానే. మేడం పెట్టమంటారా? పిల్లరానే. ఎందుకంత కంగారు మీకు? అలాగే నేను అడుగుతాను. పెట్టమంటారా మేడం? అయ్యో, పిల్లరానివే. సిగ్గులేదా ఒకసారి చెప్తే? శ్వేత రాని, శ్వేత వచ్చాకనే. నేను వస్తున్నా. అయ్యయ్యయ్యా, అక్క, ఈ ప్లేట్ ముందుగా చేసిన వంటలన్నీ అనసూయ ఆమె కోడళ్ళు రుచి చూస్తారు. శ్వేత, మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పు. అమ్మ పేరు మధుమతి, నాన్న పేరు చైతన్య, మా మామ పేరు ప్రేమ్ సాగర్.